మేడ్చల్ సరోగసీ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. బ్యాచిలర్స్ కు రూమ్ అద్దెకిచ్చి వీర్యాన్ని సేకరించినట్లుగా గుర్తించారు. ఈ వ్యవహారంలో లక్ష్మిరెడ్డి ప్రధాన పాత్ర పోషించారు. తమ ఇంట్లోనే లక్ష్మిరెడ్డి కొడుకు సురేందర్ సరోగసీ వ్యవహారాన్ని నడిపించారు. మాదాపూర్, అమీర్పేట, ఆర్టీసీ క్రాస్ రోడ్డుని కొన్ని ఫర్టిలిటీ సెంటర్లతో నిందితురాలికి పరిచయాలున్నట్లుగా విచారణలో తేలింది. 3 సార్లు అండాలు ఇస్తే 30,000, సరోగసీ ద్వారా బిడ్డని కనిస్తే 4 లక్షల రూపాయలు చెల్లించేలాగా డీల్ చేసుకుంది. లక్ష్మిరెడ్డిపై ముంబైలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు కూడా నమోదైంది. ఇప్పటివరకు 50 మంది మహిళలతో సరోగసీ చేయించినట్లుగా గుర్తించారు. ఈ కేసులతో 6 హాస్పిటల్స్ కి సంబంధాలున్నాయి. పోలీసులు వారికి నోటీసులు జారీ చేశారు. లక్ష్మిరెడ్డితో ఆమె కొడుకుని కస్టడీకి తీసుకుని పోలీసులు విచారణ చేయనున్నారు. మేడ్చల్ సరోగసీ కేసుకి సంబంధించి దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో లక్ష్మిరెడ్డి, ఆమె కొడుకు ఇద్దరు కూడా ప్రధాన పాత్రధారులుగా తెలుస్తుంది. అయితే బ్యాచిలర్స్ కు రూమ్ అద్దెకిచ్చి వీర్యం సేకరించినట్లుగా పోలీసులు అయితే ఇప్పటికీ గుర్తించారు. ఈ కేసుకి సంబంధించి ఈ వ్యవహారంలో లక్ష్మిరెడ్డియే కీ రోల్ అని కూడా పోలీసులు చెప్తున్నారు. తమ ఇంట్లోనే ఈ వ్యవహారం అంతా కూడా తల్లి కొడుకులు ఇద్దరు నడిపించారని పోలీసులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాతను అడిగి తెలుసుకుందాం. రైట్ సుజాత, మేడ్చల్ సరోగసీ ఇంట్లో కేసుకి సంబంధించి అంటే ఇంట్లోనే తల్లి కొడుకులు ఇద్దరు కూడా ఈ సరోగసీ వ్యవహారాన్ని అంతా కూడా నడిపినట్లయితే ఈ కేసు గురించి తెలుసు. అయితే పోలీసులు ఇందులో కీలక విషయాల్ని ఇంకా రాబడుతున్నారు. ఇందులో చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్స్ కి కూడా లింక్స్ ఉన్నాయనేది పోలీసులు చెప్తున్నమాట. ఏ హాస్పిటల్స్ పేరు వినిపిస్తుంది? ఈ కేసుకు సంబంధించి ఇంకా మోర్ అప్డేట్స్ ఏమున్నాయి? రాధిక, 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి సరోగసీ కేసులో పోలీసులు పురోగతిని సాధిస్తున్నారు. ఎందుకంటే మొదటి నుంచి ఒక చైన్ సిస్టమ్ ఉంది అని భావించినటువంటి పోలీసులు ఎప్పటికప్పుడు విచారించినటువంటి వాళ్ళ దగ్గర నుంచి రాబట్టిన సమాచారం మేరకు మేడ్చల్లో సరోగసీ పేరుతో లక్ష్మిరెడ్డి, తన కుమారుడు సురేందర్ రెడ్డి కలిపి సరోగసీ పేరుతో లక్షల రూపాయలు అటు డబ్బులు చెల్లిస్తూ ఎవరైతే గర్భాన్ని దాల్చిన అంటే సరోగసీ పేరుతో చాలా వరకు రైట్, మేడ్చల్లోని ఒక ఇంట్లోనే తల్లి కొడుకులు ఇద్దరు కూడా సరోగసికి సంబంధించి దందాను నడిపిస్తున్న ఈ కేసుకి సంబంధించి పోలీసులు పురోగతి సాధించారు. అయితే ఈ కేసుకి సంబంధించి కొన్ని వివరాలు పోలీసులు వెల్లడించారు. బ్యాచిలర్స్ కు రూమ్ అద్దెకిచ్చి వీర్యం సేకరించినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ వ్యవహారం అంతట్లో కూడా తల్లి లక్ష్మిరెడ్డి పాత్ర ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. తమ ఇంట్లోనే లక్ష్మిరెడ్డి కొడుకు సురేందర్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా సరోగసి వ్యవహారాన్ని నడిపించారు. మాదాపూర్, అమీర్పేట్, ఆర్టీసీ క్రాస్ రోడ్లోని కొన్ని ఫర్టిలిటీ సెంటర్లతో నిందితురాలకి పరిచయాలు ఉన్నట్టుగా కూడా ఈ విచారణలో తేలింది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. రైట్ సుజాత. ఫెర్టిలిటీ సర్వీస్ చేస్తానంటూ